Hey guys, anything related to NEET, definitely I will explain you in multi languages. I have came up with your promise that what are the things I have thought from last 3-4 topics I have completed. Now I am going to explain the summary of it. Patience is very important in the NEET journey. The reason is I have took 2 drops. The last drop in this drop I have get around 600 plus marks in NEET, and I'm going to go to a medical college. In that, patience is very important. Topics under ఫస్ట్ షార్ట్ నోట్స్ ఎట్లా చేయాలి, ఈచ్ సబ్జెక్ట్ ఎట్లా చేయాలి, ఇంక్లూడింగ్ మిస్టేక్ నోట్స్ ఎట్లా చేయాలి, కంప్లీట్ స్టిల్ ద ఎండ్ మీరు ఉండారంటే డెఫినెట్గా మిస్టేక్ నోట్స్ ఎట్లా చేయాలి, షార్ట్ నోట్స్ ఎట్లా చేయాలి ఫర్ 3 సబ్జెక్ట్ స్పెసిఫిక్గా అన్ని డీటెయిల్గా చెప్పబోతున్నాను సమ్మరైజ్డ్ వేగా. నెక్స్ట్ థర్డ్ వర్డ్ వచ్చి నో యువర్ టీచర్స్. ఇప్పుడు యూట్యూబ్లో చూసిన చాలా టీచర్స్ కనబడతారు. ఒకటి ఇద్దరు టీచర్స్ నేను మీద కన్ఫ్యూషన్ ఉంటుంది, ఈ టీచర్ సెలెక్ట్ చేసామా, ఆ టీచర్ సెలెక్ట్ చేసామా, ఆ టీచర్స్ బెస్ట్ టీచర్స్ ఆన్ యూట్యూబ్ చెప్పేసి నేను సెలెక్ట్ చేసి మీకు వచ్చి రికమెండ్ చేయబోతున్నాను నీట్ కోసం. దాన్ని మీరు ఎట్లా సెలెక్ట్ చేయాలి, ఏమేమి టీచర్స్ వచ్చి బెస్ట్ చెప్పేసి నా సైడ్ నుంచి కూడా నేను రికమెండ్ చేయబోతున్నాను. Hey guys, I have came up with your promise that in this video in multi-language series, now we are going to start. Patience is very important in the NEET journey. The reason is I have took 2 drops. The last drop in this drop I have get around 600 plus marks in NEET, and I'm going to go to a medical college. In that, patience is very important. Same thing for this video also. Patience is very important because this video may be a little bit lengthy because I want to cover every topic a little bit in summarized way of last 2 topics in your own language. I'm going to explain you, so it takes a little bit time. But if you want to save your time, try to watch in 1.2x speed also. You can watch it. You can able to understand very easily. Let's go to our main content of the topic. Let's start for Telugu audience. How to crack NEET 2025. నేను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తా వస్తున్నాను. ఏమంటే నేను ఎప్పుడుమే ఏ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నా వాడు ఎప్పుడుమే వచ్చి మీకోసం హౌ టు క్రాక్ NEET 2025, దానికోసం ఏమేమి వీడియోస్ వేయాలో దాని గురించి డెఫినెట్గా నేను అన్ని వీడియోస్ వేస్తాను. దానికోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవచ్చు. స్టేటెడ్గా ఉండండి ఈ ఛానల్లో, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. వీడియోలో మెయిన్ టాపిక్ 2 టాపిక్స్ కంప్లీట్ చేయబోతున్నాను. లాస్ట్ వీడియో నేను డీటెయిల్గా వీడియో ఆల్రెడీ వేశాను ఇంగ్లీష్లో, బట్ తెలుగులో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సమ్మరీగా. ఏమేమి టాపిక్స్ అంటే ఫస్ట్ షార్ట్ నోట్స్ ఎట్లా చేయాలి, ఈచ్ సబ్జెక్ట్ ఎట్లా చేయాలి, ఇంక్లూడింగ్ మిస్టేక్ నోట్స్ ఎట్లా చేయాలి, కంప్లీట్ స్టిల్ ద ఎండ్ మీరు ఉండారంటే డెఫినెట్గా మిస్టేక్ నోట్స్ ఎట్లా చేయాలి, షార్ట్ నోట్స్ ఎట్లా చేయాలి ఫర్ 3 సబ్జెక్ట్ స్పెసిఫిక్గా అన్ని డీటెయిల్గా చెప్పబోతున్నాను సమ్మరైజ్డ్ వేగా. నెక్స్ట్ థర్డ్ వర్డ్ వచ్చి నో యువర్ టీచర్స్. ఇప్పుడు యూట్యూబ్లో చూసిన చాలా టీచర్స్ కనబడతారు. ఒకటి ఇద్దరు టీచర్స్ నేను మీద కన్ఫ్యూషన్ ఉంటుంది, ఈ టీచర్ సెలెక్ట్ చేసామా, ఆ టీచర్ సెలెక్ట్ చేసామా, ఆ టీచర్స్ బెస్ట్ టీచర్స్ ఆన్ యూట్యూబ్ చెప్పేసి నేను సెలెక్ట్ చేసి మీకు వచ్చి రికమెండ్ చేయబోతున్నాను నీట్ కోసం. దాన్ని మీరు ఎట్లా సెలెక్ట్ చేయాలి, ఏమేమి టీచర్స్ వచ్చి బెస్ట్ చెప్పేసి నా సైడ్ నుంచి కూడా నేను రికమెండ్ చేయబోతున్నాను. వాచ్ టిల్ ద ఎండ్. డెఫినెట్గా ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. మనం మెయిన్ టాపిక్ లోపల వెళ్ళిపోతున్నాం. దట్ ఈస్ షార్ట్ నోట్స్ వర్సెస్ లాంగ్ నోట్స్. మీ ద్వారా ఒక డౌట్ వస్తుంది, ఈ షార్ట్ నోట్స్ ఇవ్వాలా లాంగ్ నోట్స్ ఇవ్వాలా. నేను సింపుల్గా చెప్పేస్తాను, షార్ట్ నోట్స్ ఈ నీట్ ప్రిపరేషన్ కావాలి. లాంగ్ నోట్స్ పెట్టి ఏం చేయమని వాళ్ళ దానికంటే రివిజన్స్ ద మెయిన్. ఈ ఎగ్జామ్ అప్పుడు రివిజన్ చాలా చేయాలి. చాలా చేయాలంటే దానికి లాంగ్ నోట్స్ పెట్టి ఏం చేయమని. దీనికంటే లాంగ్ నోట్స్ పెట్టి చేసినంటే చాలా టైం అవుతుంది, రివిజన్ ఎఫిషియెంట్గా చేయమని. బట్ షార్ట్ నోట్స్ పెట్టి ఉన్నారంటే ఈజీగా మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయవచ్చు, చాలా ఈజీగా మీరు గ్రాప్ చేసుకోవచ్చు. దానివల్ల షార్ట్ నోట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను పొరతరిగా షార్ట్ నోట్స్ మీరు చేయాలని చెప్తాను. నెక్స్ట్ వచ్చి షార్ట్ నోట్స్ 2 డౌట్, ఇంకో డౌట్ వస్తుంది. షార్ట్ నోట్స్ సపోజ్ అదేమంటే షార్ట్ నోట్స్ వచ్చి మనం చేయాలా లేదా ఇంకోటి దగ్గర కూడా మనం వచ్చి తీసుకోవచ్చా అలానే ఒక డౌట్ వస్తుంది. నేనేం చెప్తానంటే షార్ట్ నోట్స్ ఇంకోటి దగ్గర మంచి ఒక షార్ట్ నోట్స్ దొరుకుతా కూడా చూసే తప్పు కాదు. బట్ మీరు వచ్చి ఇది మీ సైడ్ నుంచి 3 నోట్స్ చేయకుండా ఇంకోటి దగ్గర డిపెండ్ ఉండేది నాకు తెలిసి ఒక మంచి విషయం కాదు. దానికంటే మీరు వచ్చి మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్ రాయడం ముందు మీరు ఎక్కడన్నా రాస్తారు, అదేలాగా మీరు షార్ట్గా రాసుకోవచ్చు, ఒక జాగాలో మీరు టాపిక్ అండర్లైన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ ఇంకో నోట్స్ జస్ట్ మీరు చూడవచ్చు, జస్ట్ లైన్ అండర్లైన్ చేయవచ్చు, దట్స్ ఆల్. మీరు దానిపైకి ఏం చేయమని. దానికి నేనేం చెప్తాను, నేను పొరతరికు షార్ట్ నోట్స్ బై యువర్ ఓన్. డెఫినెట్గా మీ ఓన్గా మీరు చేసేదా నాకు తెలిసి బెస్ట్. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఏమేమి షార్ట్ నోట్స్ ఏమేమి సబ్జెక్ట్ చేయాలని చెప్పి కూడా డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీకు వచ్చి ఏమైనా డౌట్ వస్తుంది షార్ట్ నోట్స్ చేయాలా లేదా అని చెప్పి. అలాగా 2 క్వశ్చన్స్ నేను రెడీ చేశాను. దాని గురించి ఫస్ట్ ఆన్సర్ చేసి నెక్స్ట్ లోపల పోతాం.
హౌ టు మేక్ యువర్ షార్ట్ నోట్స్ బై యువర్ ఓన్, అది ఇప్పుడు చూడబోతున్నాం. దానికి ముందు 2 క్వశ్చన్స్ చెప్పాను కదా, వెదర్ షార్ట్ నోట్స్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. డెఫినెట్గా చెప్తారు షార్ట్ నోట్స్ వచ్చి అన్నిటికీ వచ్చి షార్ట్గా కన్సైజ్ వేగా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, వెరీ ఇంపార్టెంట్ లైన్స్గా మీరు షార్ట్ నోట్స్ రాయాలి. దట్ ఈస్ సేమ్, బట్ అన్న కంటెంట్ సేమ్ కాదు కదా. ఏనా ఫిజిక్స్ వచ్చి ఫార్ములా బేస్డ్గా ఉంటుంది, కెమిస్ట్రీ వచ్చి థియరీస్, ఫార్ములాస్ అండ్ సమ్ అదర్ ట్రిక్స్ అలాగా చాలా ఉంటుంది. బయాలజీ టోటలీ డిఫరెంట్ చెప్తారు కదా. నేను బయోలో వచ్చి సుత్తంగా ఫార్ములాసే ఉండదు, ఫుల్ అండ్ ఫుల్ థియరీస్, చాలా చాలా కాన్సెప్ట్స్, ఎగ్జాంపుల్స్ చాలా నాపట్టుగా లాగా ఉంటుంది. దానికి టోటల్ డిఫరెంట్. త్రీ సబ్జెక్ట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఏం చెప్తానంటే ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ షార్ట్ నోట్స్ ఇస్ నీడెడ్. ఇలాంటి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, షార్ట్ నోట్స్ అన్ని సబ్జెక్ట్ మీరు చేయాలా నీట్ కోసం అడిగారంటే ఎస్. ఫిజిక్స్ ఎస్ డెఫినెట్గా చేయాలి, కెమిస్ట్రీ కోసం ఎస్ చెప్తాను, బట్ బయోకి నేను డెఫినెట్గా ఎస్ 100% చెప్పండి. దేనికంటే షార్ట్ నోట్స్ వచ్చి మీ కూడా ఇష్టం, మీరు చేయాలన్నా చేసుకోవచ్చు, బట్ డిపెండ్స్. నేను చెప్పాలంటే సపోజ్ నార్మల్గా మీరు కంపల్సరీ ఇది చేయాలంటే చేయవచ్చు అంటే ఒక 2-3 టాపిక్స్ వచ్చి మీకు వచ్చి అండర్స్టాండ్ చేసేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి టాపిక్స్, అలాంటి చాప్టర్స్ వచ్చి మీరు చేసుకోవచ్చు, కానీ అన్ని చాప్టర్గా చేయాలని లేదు. నేను దీని గురించి ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ అప్కమింగ్ స్లైడ్స్ చెప్తాను ఎట్లా ఏమేమి చేయాలని. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఫర్ మేకింగ్ షార్ట్ నోట్స్. సింపుల్గా డైరెక్ట్గా మన పాయింట్ వస్తాం. ఫస్ట్ ఒక రోల్ లోడ్ కావాలి డెఫినెట్గా 160 పేజెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కోసం మెయిన్ చెప్పాను. ఏదైనా కెమిస్ట్రీ బయో ఇట్ డిపెండ్స్ చెప్పాను, మీరు కావాలంటే చేసుకోవచ్చు, చేయకుండా పోవచ్చు, అంటే ఓల్డ్ నోట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ కెమిస్ట్రీకి బయోకి డెఫినెట్గా ఒక లాంగ్ రోల్ నోట్ యూస్ చేస్తుందా మీరు వచ్చి 1 or 2 పేజెస్లో కంప్లీట్ చేయవచ్చు. షార్ట్ నోట్ పెట్టుకుంటే పేజెస్ ఎక్కువ అవుతాయి, మీకు వచ్చి చాలా పేజెస్ ఎక్కువ అయ్యేలా మీకు వచ్చి కొంచెం పెద్ద లాంగ్ నోట్స్ లాగా కనబడతాయి. చాలా షార్ట్ నోట్స్ లాగా ఉండాలంటే డెఫినెట్లీ ఆ లాంగ్ రోల్ ఉంటే ఒక 1 page 2 pages మీరు కంప్లీట్ చేయవచ్చు ఒక చాప్టర్. నెక్స్ట్ 1 pen ఇస్ ఎనఫ్. మీరు కావాలంటే ఒక క్వశ్చన్ ఒక పెన్, ఆన్సర్ ఒక పెన్ కూడా రాయవచ్చు, బట్ అకార్డింగ్ టు మీ నేను వచ్చి షిఫ్ట్ చేయను పెన్ని, ఒకే పెన్లో రాస్తాను, మీ ఇష్టం అది. బట్ అకార్డింగ్ టు మీ ఒక పెన్ డెఫినెట్గా ఉండాలి. ఇంకోటి హైలైటర్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే బయోలో డెఫినెట్గా ఇంపార్టెంట్ లైన్స్ చాలా ఉంటుంది, దాన్ని హైలైట్ చేయాలి. షార్ట్ నోట్స్ని మీరు రాయి మొదలు ఒక్కొక్క టాపిక్స్ని హోమ్ ఇంపార్టెంట్ చెప్పేసి టీచర్స్ చెప్తారు. ఆ టైంలో మీరు హైలైట్ చేసి మీరు డైలీ షార్ట్ నోట్స్ చదవం పోదు హైలైట్ చేసి, తప్పు చేసేది హైలైట్ చేసి దాన్ని రిపీట్గా చదవము. హైలైటర్ డెఫినెట్గా మస్ట్ కావాలి. హైలైటింగ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, దానికోసం డెఫినెట్గా మీరు కావాలి 3-3 విషయం డెఫినెట్గా మీద ఉండాలి షార్ట్ నోట్స్ చేయాలంటే. నెక్స్ట్ ఫస్ట్ మన ఫిజిక్స్ వెళ్ళిపోతాం. వెరీ సింపుల్ అండి, సింపుల్ షార్ట్ నోట్స్. నేను జస్ట్ 2 points చెప్పాను. జస్ట్ షార్ట్ నోట్స్ ఫిజిక్స్ ఎట్లా చేయాలంటే జస్ట్ ఏమేమి రాయాలంటే వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఏమేమి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉందో అన్ని రాయాలి. ఇప్పుడు ఎన్సీఆర్టీ చూసారో 3-4-5 ఫార్ములాస్ ఉంది టోటల్గా ఒక చాప్టర్లో, అంటే అన్ని ఫార్ములాస్ డెఫినెట్గా రాయాలి. అంటే ఫిజిక్స్ అంటే ఫార్ములాస్ దా మెయిన్గా. నెక్స్ట్ సమ్టైమ్స్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, సార్ థియరీ రాయాలంటే నార్మల్గా ఒక లెక్చర్ అటాచ్ చేస్తారంటే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మీరు చూసారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో, వాళ్ళు స్టార్టింగ్ చేస్తారు ఒక థియరీ మన కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసి ఫస్ట్ వచ్చి మన డెఫినేషన్ ఏమి దాన్ని అది వచ్చి ఏమేమి చెప్పి అది చేస్తారు, ఫస్ట్ నీకు అండర్స్టాండ్ చేయబడతారు. దాని తర్వాత మీకు వచ్చి కాన్సెప్ట్స్లో వెళ్ళిపోయి దాని న్యూమరికల్స్ అని దాని గురించి సాల్వ్ చేయబడతారు. ఇప్పుడు మీరు థియరీ చూడమో టక్కున మీకు ఒక యోలస్ చేసిన రావచ్చు. దేనికి క్వశ్చన్ వచ్చి సపోజ్ థియరీ ரொம்ப ఇంపార్టెంట్గా ఉంది, డెఫినెట్ సపోజ్ ఈ స్టేట్మెంట్ వైస్ కూడా క్వశ్చన్ అడగవచ్చు, నీకు తెలిసిందంటే అలాగ తోనిందంటే డెఫినెట్గా మీరు ఏం చేయాలంటే ఇంపార్టెంట్ థియరీ రిలేటెడ్ టు ఎంసీక్యూ మీకు తెలుసార్ అంటే ఏం చెప్పేది ఇలా ఎంసీక్యూస్ వచ్చి అడగవచ్చు నీట్లో, ఇలా స్టేట్మెంట్ వైస్ అసిస్టెంట్ రేసర్ కూడా రావచ్చు చెప్పేసి అలా తెలిసిందంటే డెఫినెట్గా మీరు వచ్చి రిలేటెడ్ టు ఎంసీక్యూ రిలేటెడ్గా ఉండిందంటే డెఫినెట్గా మీరు థియరీ రాసేది తప్పు కాదు. లైట్ 2-3 points ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలి. జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాయాలి ఒక్కొక్క చాప్టర్ నుంచి. ఇంపార్టెంట్ థియరీస్ ట్రై టు రైట్ అండ్ షార్ట్ చెప్పాను కదా, షార్ట్గా రాయండి, క్రిస్ప్గా రాయండి, దాన్ని చెప్తాను ఇంకా డీటెయిల్గా. నెక్స్ట్ ఇప్పుడు మీరు అడగవచ్చు, సార్ ఇప్పుడు ఒక చాప్టర్గా అకార్డింగ్ టు యూ ఎన్ని పేజెస్ మీరు ఎత్తవచ్చు? అకార్డింగ్ టు మీ నేను వచ్చి లాస్ట్ ఇయర్ ఫుల్ అండ్ ఫుల్ చాప్టర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 subjects ఫుల్ అండ్ ఫుల్ షార్ట్ నోట్స్ నేను చేశాను. దాని గురించి చెప్పిన మై ఐడియా ఏమంటే డెఫినెట్గా మీరు ఒక్క చాప్టర్కి 2 sides దట్ ఈస్ ఈక్వల్ టు 1 page 1 pageలో కంప్లీట్ చేసేవాళ్ళు. దాన్ని పోకూడదు. మ్యాక్సిమం టెక్కేస్ ఒక 2-3 chapters వచ్చి మీకు వచ్చి కొంచెం బిగ్ చాప్టర్స్గా ఉంటుంది, దానికి కొంచెం ఎక్కువ పేజెస్ అంటే 3-4 sides 4 sides అంటే మీరు వచ్చి 2 pages రైట్. ఆ టైం ఉండదు 2 sides మోస్ట్లీ మీరు కంప్లీట్ చేయాలి. 2 sides 1 pageలో కంప్లీట్ చేసేలా ట్రై చేయండి. లేదంటే 4 sides మ్యాక్సిమం 4 sides వెళ్ళాలి, దానిపైకి వెళ్ళకూడదు. అంతా ఇది నార్మల్ థింగ్. నెక్స్ట్ మిస్టేక్స్ నోట్స్ గురించి చెప్పాలంటే మిస్టేక్ నోట్స్ వచ్చి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. షార్ట్ నోట్స్ అయితే ఇంపార్టెంట్, మిస్టేక్ నోట్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. మిస్టేక్ చేస్తే మీకు తెలియలేదంటే డెఫినెట్గా ఆ మిస్టేక్ మీరు ఎగ్జామ్ టైంలో కూడా చేయవచ్చు. నీట్ నార్మల్ టెస్ట్ సిరీస్లోనూ మాక్ టెస్ట్లోనూ అదే ఫ్యూచర్ నీట్లో కూడా చేసే చాలా వైపు ఉంది. అలా నేను ఏం చెప్తానంటే దానికోసం మీరు షార్ట్ నోట్ ఫస్ట్ ఒక పేజ్ రాసారు 2 sides కంప్లీట్ చేయాలి. నార్మల్గా కంప్లీట్ చేసేవాడు. దానికి ఏం చేయాలి ఫస్ట్ షార్ట్ నోట్ స్టార్ట్ చేసే ముందు ఒక సైడ్ వచ్చి మిస్టేక్ నోట్స్కి వచ్చి ఒక సైడ్ వచ్చి లీవ్ చేసేవాలి. నెక్స్ట్ అగైన్ 1 more side ఆఫ్టర్ కంప్లీటింగ్
సెకండ్ సైడ్ ఫైనల్గా 2 pages 2 sidesలో వచ్చి మీరు వచ్చి ఫుల్ షార్ట్ నోట్స్ ఒక చాప్టర్కి అయిపోయిన తర్వాత ఒక్కో పేజ్ ఎక్స్ట్రాగా తిరిగి మొదలవ్వాలి. ఇలాగ నార్మల్ కేసుగా ఇలా 2 sidesలో మీరు వచ్చి అయిపోయింది 1 page నేను వచ్చి ఒక చాప్టర్ కంప్లీట్ చేశాను, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వచ్చి ఒక్కొక్క సైడ్స్ వచ్చి మీరు డెఫినెట్గా మిస్టేక్ నోట్స్ కోసం డెఫినెట్ వదలవాలి. సపోజ్ మీకు వచ్చి ఇప్పుడు లెక్చర్ అటెండ్ చేయమని సమ్టైమ్స్ రూమరికల్ మీరు దగ్గర టీచర్ సాల్వ్ చేయబెడతారు, అప్పుడు మీరు సాల్వ్ చేయమని సపోజ్ ரொம்ப వీక్గా మీకు తోనింది, నాకు వచ్చి అండర్స్టాండ్ చేయడం వల్లే ఈ లెక్చర్గా అర్థం అవ్వలేదు అలా ఉండిందంటే ரொம்ப వీక్గా ఉన్నారంటే డెఫినెట్గా మీరు వచ్చి ఒక్క సైడ్ లేదంటే ఒక పేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. మీకు ఉపయోగపడిందంటే డెఫినెట్గా ఒక పేజ్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు, తప్పే కాదు. అందులో ఇదిదా మిస్టేక్ నోట్. డెఫినెట్గా మీరు వచ్చి ఏమేమి మిస్టేక్ చేస్తారు, ఏమేమి తప్పు చేస్తారు, న్యూమరికల్ సాల్వ్ చేసి ఉంటారు, ఏం క్వశ్చన్ మీరు వచ్చి లెక్చర్ సాల్వ్ చేయబోదు వచ్చి మిస్టేక్ చేస్తారు, దాని గురించి ఆ క్వశ్చన్ చేయించే వల్ల మీరు మిస్టేక్ రాయాలి. అదే టెస్ట్లు అటెండ్ చేస్తారు, టెస్ట్ డిపిపి ఏమేమి క్వశ్చన్ మీకు రాంగ్ అయిందో అదే మిస్టేక్ నోట్స్గా మీరు రాయాలి. దానికన్నా ఫ్యూచర్లో ఆ మిస్టేక్ వచ్చి తిరిగి మీరు కంటిన్యూ చేయకూడదు. నెక్స్ట్ వచ్చి ఐ విల్ షో యూ షార్ట్ నోట్స్ లుక్. ఎట్ట మా షార్ట్ నోట్స్ వచ్చి ఎట్ట ఉంటుంది అని చెప్పేసి దానికి వచ్చి మీకు వచ్చి చూడాలంటే ఆసక్తి ఉండదని డెఫినెట్ చెప్తాను. నేను వచ్చి డీటెయిల్గా దీని గురించి బాగా డీటెయిల్గా మాట్లాడాను ఈ వీడియో షార్ట్ నోట్స్ గురించి. దానికి మీరు ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇంగ్లీష్ వీడియో డీటెయిల్ వీడియో లింక్ ఉంది. మీరు మా షార్ట్ నోట్స్ ఎట్ట ఉంటుంది కూడా మీరు ఐడియా చూడాలంటే డెఫినెట్గా మీరు వచ్చి లింక్ టచ్ చేసి చూడండి. టైం స్టాప్ ఉంటుంది అన్నిటికీ, దాన్ని టచ్ చేశారని డైరెక్ట్గా మీరు వెళ్ళిపోతారు. డెఫినెట్గా మీరు ఈజీగా చూడవచ్చు. రీజన్ ఐ కెన్ కంప్లీట్ ఇన్ 1 page or 2 pages. ఎందుకంటే ఒక చాప్టర్ 1 pageలో ముడిచేది వచ్చి ரொம்ப ఇంపాసిబుల్ థింగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు థింక్ చేయవచ్చు. ఎందుకంటే దానికి మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను కంప్లీట్ చేసే కారణం ఏమంటే ఒక పేజ్ని మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒక 2 lines ఇలా గీసుకోవాలి. ఇలా గీసిస్తే మీరు టాపిక్ 1, టాపిక్ 2, టాపిక్ 3 అలా ఎట్లా రాయవచ్చు. ఇలా కూడా రాయవచ్చు మీరు, లేదంటే కావాలంటే వేరే ఇలా కూడా రాయవచ్చు, మీ ఇష్టం. అది ఏం చెప్తారంటే డెఫినెట్గా మీకు కూడా అండర్స్టాండ్ కాన్సెప్ట్ ఎక్కడ రాస్తారు మీరు చదువుతా పోతారు, అలా మీకు అండర్స్టాండ్ అవుతుంది. నేను చెప్తాను ఇలా లైన్ గీసి వేసే వల్ల మీరు వచ్చి టాపిక్స్ వచ్చి బాగా కంప్రెస్ ఒక కాన్సెప్ట్ ரொம்ப స్మాల్గా అందంగా మీరు రాస్తారు, మీకు అర్థం అవుతుంది షార్ట్గా రాస్తా కూడా. అలాగా రాయి మోదు వచ్చి మీరు వచ్చి కన్సైజ్ వేగా కంప్లీట్ చేస్తారు ఒక 2 pagesలోనే. అదర్వైజ్ మోస్ట్లీ ఐ సెడ్ 1 pageలో కంప్లీట్ చేస్తారు. నేను కంప్లీట్ చేస్తాను, మీకు శాంపుల్ కావాలంటే నేను వీడియో లింక్ వచ్చాను డిస్క్రిప్షన్లో డెఫినెట్గా చూడండి. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసేనా వెరీ సింపుల్ షార్ట్ నోట్స్, పెద్ద విషయం ఏం లేదు షార్ట్ నోట్స్ మెసేజ్ చేసేది. సేమ్ థింగ్ ఇప్పుడు వచ్చి 3 subjectsగా ఫ్లిట్ అవుతాయి కదా కెమిస్ట్రీ అంటే ఫిజికల్, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, రైట్? ఫిజికల్లో చూసారంటే మీరు ఎట్లా చేయాలంటే ఫస్ట్ వచ్చి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ఫార్ములాస్ అయ్యాలి. ఫిజికల్ అంటే ఫార్ములా బేస్ క్వశ్చన్ మోస్ట్లీ అడుగుతారు ఇప్పుడు. డెఫినెట్ ఫార్ములా బేస్ క్వశ్చన్ డెఫినెట్ మీరు రాయాలి. ఇన్ఆర్గానిక్ సమ్ చాప్టర్స్ లైక్ కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్, కామెంట్, టిప్స్ అండ్ ట్రిక్స్, చాలా డేటాస్ అని మీరు వచ్చి ట్రిక్స్ లాగా ఉంటుంది దాని రాసి పెట్టుకోవాలి. దానికన్నా ఫ్యూచర్లో మీరు నీట్ అప్పుడు ఎంసీక్యూ సమయం టక్ని సాల్వ్ చేసేలా ఉండాలి. ఎంసీక్యూ అంటేనే టైం సేవ్ చేయాలి, ఎంత ఫాస్ట్ చేయవలసి అంత చేసేదా మీరు వచ్చి మంచి స్కోర్ చేయవచ్చు. దానికి ఫిజికల్లో వచ్చి ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇన్ఆర్గానిక్ ఫార్ములాస్, ట్రిక్స్ అని కూడా డెఫినెట్ రాసి పెట్టుకోండి, డెఫినెట్గా మీరు చేయాలి. ఇంకోటి ఆర్గానిక్ అడిగితే అంటే మోస్ట్లీ మీరు రియాక్షన్ ద్వారా రాయాలి. ఎవ్రీ రియాక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ ఏమి ఇస్తారో డెఫినెట్ అన్నిటి రియాక్షన్ రాయండి, అప్పుడుదా మీకు వచ్చి రాయి ముందు మీకు వచ్చి కొంచెం రిమెంబర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇఫ్ యూ వాంట్ రైట్ థియరీ ఇంపార్టెంట్. ఇన్ఆర్గానిక్లో చూసినా బయో చెప్తారు, ఇన్ఆర్గానిక్ ఈజ్ ఈక్వల్ టు బయో అని చెప్తారు. ఎందుకంటే బయో అట్ట అన్ని లైన్స్ ఇంపార్టెంట్, ఇన్ఆర్గానిక్ అన్ని లైన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే நிறைய లైన్స్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. దాని వల్ల ఏం చెప్తారంటే లెక్చర్స్ బాగా అండర్స్టాండ్ చేసుకొని ఆ ఇంపార్టెంట్ లైన్స్ సెకండ్ టైం వచ్చి మీరు వచ్చి లెక్చర్స్ చేసి ఇన్ఆర్గానిక్ వచ్చి బుక్లో చదవబోదు మీ ఏదో ఒక లైన్ ఇంపార్టెంట్గా తోని ఎగ్జాంపుల్ వచ్చి డెఫినెట్గా అడగవచ్చు. మీకు తోనిందంటే డెఫినెట్గా ఇంపార్టెంట్ థియరీస్ కూడా మీరు రాయండి. లెక్చర్ చెప్పే నోట్స్ కూడా మీరు రాయవచ్చు. ఇంపార్టెంట్ థియరీ అలా రాయవాలి ఇన్ఆర్గానిక్ డెఫినెట్లీ. అది వచ్చి రిలేటెడ్ టు ఎంసీగా వాడాలి. అన్ని మీద అవుతావాలి, అన్ని మీద రాసినా డెఫినెట్గా పేజెస్ చాలదు. 2 pages అని చెప్పాను, మోస్ట్లీ 2 pagesలో కంప్లీట్ చేసేలా చూడండి. డెఫినెట్గా 1 pages or 2 pagesలో కంప్లీట్ చేసేలా చూడండి. రిలేటెడ్ టు ఎంసీక్యూగా ఉండాలి. రైట్ ఇన్ షార్ట్, దిస్ ఇంపార్టెంట్ థింగ్. షార్టర్ అండి, క్రిస్పర్ అండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రాయండి. డోంట్ రైట్ ఎవ్రీథింగ్. ఇంకోటి సేమ్ థింగ్ ఫిజిక్స్ చెప్పాను అదేదా కెమిస్ట్రీ 2 sidesలో కంప్లీట్ చేసి చూడండి. మ్యాక్సిమం మోస్ట్లీ 2 sides or 1 page, దట్స్ ఆల్. ఆర్ మ్యాక్సిమం 3 or 4 sides, 4 pages or 4 sides అయితే ఇది రాంగ్గా ఉంది ఇక్కడ. 4 sides అలాగే అయిపోవాలి. దానిపై పోకుండా ట్రై టు అవాయిడ్. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ సేమ్ థింగ్ ఫర్ కెమిస్ట్రీ వాట్ ఐ సెడ్ ఇన్ ఫిజిక్స్ మిస్టేక్ ఆల్సో మీరు అదేలా చేయాలి. లీవ్ 1 side బిఫోర్ అండ్ లీవ్ 1 side ఆఫ్టర్ కంప్లీటింగ్ షార్ట్ నోట్స్. అలానే మీరు వచ్చి ముందుగా షార్ట్ నోట్స్ స్టార్ట్ చేయ ముందు ఒక సైడ్ నెక్స్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ వదిలేసి మీరు నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ది కేస్ అలానే చేయండి. బట్ ఇప్పుడు వచ్చి మీకే తెలుసారు మీరు వచ్చి మీ చాప్టర్ ரொம்ப వీక్గా ఉన్నానంటే డెఫినెట్గా మీరు ఒక పేజ్ ఎక్స్ట్రాగా వదలవచ్చు, తప్పు కాదు.
ఇలా మిస్టేక్ నోట్స్ చేయాలి. సేమ్ థింగ్ ఇప్పుడు మీరు వచ్చి సపోజ్ మై షార్ట్ నోట్స్ ఎట్లా ఉన్నాయి చూడాలంటే డెఫినెట్ షార్ట్ వీడియో నేను డెమో జస్ట్ 1 minute లెస్ దెన్ 1 minute ఉన్న అవి పెద్ద వీడియోలో అది ఒక చిన్న 1 minute క్లిప్లా ఉంటుంది. డెఫినెట్ మీరు చూడవచ్చు, ఆ ఒక ఐడియా తీసుకోవచ్చు. సేమ్ రీజన్ దేనికన్నా 1 or 2 pages నేను కంప్లీట్ చేసిన కారణం ఏమంటే ఇలా ఒక 2-3 lines గీసిన వల్ల విత్ ఇన్ దట్ 1 or 2 topics నేను స్ప్లిట్ చేసి రాసిన వల్ల మీరు వచ్చి ఈజీగా మీరు వచ్చి 1 chapterలో వచ్చి డెఫినెట్ మోస్ట్ ఆఫ్ ది అన్ని కాన్సెప్ట్ ఒక చాప్టర్లో ఉండేది అన్నీ మీరు వచ్చి 2 sidesలో కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ ఈక్వల్ టు 1 page. డెఫినెట్గా ఇది ఐడియా మీరు ట్రై చేయాలి. ఫస్ట్ వచ్చి మీరు చేసేది వచ్చి ఈ లైన్ ఇలా గీసేసి టాపిక్ వైజ్ రాసి ట్రై చేయండి. డెఫినెట్గా మీరు వచ్చి కంప్లీట్ చేస్తారు ఈజీగా షార్ట్ నోట్స్ 2 sides రండి. నెక్స్ట్ బయాలజీ వెరీ సింపుల్. ఫస్ట్ దేనికి చెప్పి వెరీ సింపుల్. ఇంక ఫస్ట్ రాసిన బయో పెద్ద హార్డ్ వర్కింగ్ చేసేది ఫార్ములాస్ అని ఏం లేదు, ఫుల్ థియరీస్. ఇంకో విషయం ఏమంటే ఫస్ట్ షార్ట్ నోట్స్ నేను వద్దు చెప్పానంటే ఇట్ డిపెండ్స్ చెప్పాను అన్ని షార్ట్ నోట్స్ చెప్పాలి. అలా వెరీ సింపుల్ ఇది. ఎందుకంటే నాట్ వెరీ మస్ట్ ఫర్ ఎవ్రీ చాప్టర్ చాప్టర్కి మాట చెప్పినట్టు మస్ట్ అని కాదు. బట్ నేను దేనికి చెప్పాను డిపెండ్స్ ఆర్ 1 or 2, 3 అది మీరు చేయవచ్చు అని చెప్పాను. కారణం ఏమంటే 2 reasons. ఇప్పుడు సపోజ్ సమ్ చాప్టర్స్ వచ్చి మీకు ఏమవుతుంది అంటే ఫ్లో ఆఫ్ ది చాప్టర్ మీకు అండర్స్టాండ్ అవ్వదు, మీకు అర్థం అవ్వదు. ఏమి ఒక చాప్టర్ ఫస్ట్ టాపిక్ ఇట్లా వెళ్ళింది, నెక్స్ట్ ఈ టాపిక్ ఇలా చెప్తారు, నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది, మీకు అండర్స్టాండ్. దానికి ఏం చేస్తారంటే లెక్చర్స్ మీరు చూడము. సపోజ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఆన్లైన్ చదువుతారంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ చెప్పే ముందు వచ్చి టాపిక్స్ ఇంటర్ కనెక్ట్ చేసి కరెక్ట్గా ఒక ఫ్లో తినొస్తారు. బట్ ఎన్సీఆర్టీలో డిఫరెంట్ ఆర్డర్ ఉంటుంది, బట్ వాళ్ళు చెప్పించేది ఒక డిఫరెంట్ బట్ ఆర్డర్ ఎట్లా ఉండాలి సరే మన కాన్సెప్ట్ ఫుల్గా చదివామో అదే ఇంపార్టెంట్. మీరు అలానే కూడా రాసుకోవచ్చు షార్ట్ నోట్స్లో, మీరు అండర్స్టాండ్ చేసుకోండి. దానికంటే ఇలాంటి మీరు ఎన్సీఆర్ చదివి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, దానికి ఒక షార్ట్ నోట్స్ చేయవచ్చు. సెకండ్ థింగ్ వచ్చి చాప్టర్ వచ్చి బాగా పెద్దదిగా ఉంది, మోర్ టాపిక్స్ ఉంది, నా వల్ల వచ్చి చాలా టాపిక్స్ అని నా వల్ల రిమెంబర్ చేయడం వల్ల అయ్యో ఎంత ఉంది అయ్యో అలా చదవడం వల్ల అలా ఉంది అంటే మీరు రాసి చదివితే షార్ట్ నోట్స్ రాసిన ఒక చిన్న ఒక 2 sides చేయబోదు వచ్చి మీకు ఒక తృప్తి వస్తుంది. 2 టాపిక్స్ 2 sides ఉందా ఫుల్ అండ్ ఫుల్ రిమెంబర్ చేసుకోవచ్చు చెప్పేసి అలాగా ఐడియా వస్తుంది మీకు. అదే మోర్ ఎగ్జాంపుల్స్ ఉండే చాప్టర్గా ఉంటారు సరే డెఫినెట్గా మీరు రాసి చూసారంటే డెఫినెట్గా మీరు చిన్నదా క్రిస్పర్ రాసారంటే మీరు చాలాసారి రివైజ్ చేయవచ్చు ఇంపార్టెంట్గా. ఇది దేనికి మీరు 2 reasons మెయిన్గా చెప్పారంటే దేనికి నేను డెఫినెట్గా దీన్ని కూడా చేయాలని చెప్పే కారణం ఏమంటే రివిజన్ చేసిన ఓన్లీ రీజన్ ఇస్ రివిజన్ మీకు బాగా అవ్వాలంటే డెఫినెట్గా ఇలాంటి 2 reasons కోసం మీరు డెఫినెట్గా షార్ట్ నోట్స్ చేయవచ్చు, తప్పే కాదు. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు రివిజన్ చేయబోదు ఒక అడ్డుగా ఉండకూడదు. రివిజన్ చేసి ரொம்ப ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మీరు డెఫినెట్గా నీట్ ముందు ఒక 1 month ముందు డెఫినెట్గా మళ్ళీ పెట్టండి రివిజన్ చేసి ఎలా ఉంటుంది. ఇప్పుడు సడన్గా టెస్ట్ పెడతారు, ఆ టైంలో వచ్చి ఫుల్ అండ్ ఫుల్ మీరు ఎన్సీఆర్టీ బుక్ తెరిచి చదవం వాళ్ళ టైం ఉండదు. దానికి రివిజన్ కోసం 2 reasons కోసం డెఫినెట్గా మీరు చేయవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ఫ్లో ఆఫ్ ది చాప్టర్ దేనికి సార్ అండర్స్టాండింగ్ కన్ఫ్యూజింగ్గా ఇలాంటి చాప్టర్స్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చి మేము చెప్పాలంటే అనాటమీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూసారంటే డెఫినెట్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. దీనికన్నా చాలా విషయం ఉంటుంది, ఒక్కొక్క పాయింట్స్ ఒక్కొక్క టాపిక్స్ అక్కడక్కడ ఉంటుంది. బట్ యూ కెన్ అండర్స్టాండ్. ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకోవాల్సిందంటే ఇప్పుడు మీరు లెక్చర్స్ చూసారంటే టీచర్స్ బాగా అండర్స్టాండ్ చేసి ఒక జస్ట్ ఒక ఇంటర్లింక్ చేసి ఒక ఫ్లోగా చెప్పించారంటే డెఫినెట్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు, దాన్ని మీరు షార్ట్ నోట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్స్ బిగ్లో వచ్చి A and B ఎగ్జాంపుల్ చూడాలంటే ఏకి వచ్చి మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మోర్ అండ్ మోర్ టాపిక్స్ మార్ఫాలజీ ఫ్యూచర్స్ చాలా ఉంటుంది, చాలా డయాగ్రామ్ చేసి మరి రిమెంబర్ చేసేలా ఉంటుంది, మోర్ టాపిక్స్ ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ ఒక డెఫినేషన్ ఉంటుంది, దాన్ని చాలాసారి రిమెంబర్ చేసేలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి Bకి వచ్చి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ మీకే తెలిసిన డిసీజెస్ చాలా ఉంటుంది, దానికి సిమ్టమ్స్ చాలా విషయం వచ్చి మీరు డెఫినెట్గా మర్చిపోతారు. ఒక్కొక్క డిసీజ్కి వచ్చి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటుంది, దానికోసం మీరు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. దానికోసం కూడా డెఫినెట్గా హ్యూమన్ హెల్త్ డిసీజ్ మార్ఫాలజీ అనాటమీ లైక్ దిస్ చాప్టర్ ఎగ్జాంపుల్ చెప్పాను. సపోజ్ మీరు అదర్ చాప్టర్స్ కూడా మీరు ఫీల్ అయ్యారంటే ఇలాగా డెఫినెట్గా మీరు షార్ట్ నోట్స్ చేయవచ్చు. బయో వచ్చి నో నీడ్ ఆఫ్ షార్ట్ వీడియో. ఎందుకంటే నేను చెప్పాను కదా బయోలో వచ్చి చాప్టర్కి మీరు వచ్చి షార్ట్ నోట్స్ చేస్తారు. ఆ చాప్టర్కి వచ్చి డెఫినెట్గా నేను అలా చెప్పాలి. దీనికంటే 2 pages షార్ట్ నోట్స్ కంప్లీట్ చేసేయండి, 2 or 1 sides అలా చెప్పాలి. దేనికంటే బయో అనేది మీరు రాసే పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఫుల్ అండ్ ఫుల్ చాప్టర్ మీరు థియరీ చేస్తారు, ఒక థియరీని వచ్చి ఎంత కౌంట్ చేస్తారు 2 sides కంప్లీట్ చేసి ఒక రొంబ హార్డ్ అనే థింగ్. అలా ఏం చెప్తానంటే అకార్డింగ్ టు యువర్ రైటింగ్ పేజెస్ ఇట్ విల్ బి ఫిక్స్డ్. మీరు ఎలా రాస్తారో దానికైతే మరి పేపర్ ఫిక్స్ అవుతుంది. డెఫినెట్గా మీరు వచ్చి మీరు అకార్డింగ్ టు ద బట్ మీరేం చేస్తారంటే డెఫినెట్గా మీరు వచ్చి ఎంత మీరు కన్సిస్టెంట్గా రాయమల్సో రాయండి. దట్స్ ఆల్. నేను ఎప్పుడు వచ్చి దీనికి వచ్చి 2 sides 3 sides అదర్వైజ్ 4 sides 5 sides అలా చెప్పను. డెఫినెట్గా మీరు ఎంత కమిట్ చేసి మీరు రాయవచ్చు, అదిదా మీరు చదవబోతున్నారు, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వీడియో పోతున్నాం. ఇప్పుడు సపోజ్ మనం వచ్చి సెలెక్ట్ చేయాలి ఒక టీచర్స్ని.
ఎట్లా సెలెక్ట్ చేయవచ్చు ఒక టీచర్. సపోజ్ 2 or 3 టీచర్స్ ఉండేవారు. ఆ టైంలో వచ్చి మనం ఈ టైం టీచర్స్ నాకు పర్టికులర్గా ఏ టీచర్స్ కావాలి, ఈ టీచర్ కన్నా ఈ టీచర్ బెస్ట్. సపోజ్ మీకు కన్ఫ్యూజన్గా ఉందంటే ఎలా మీరు వచ్చి ఒక టీచర్ని సెలెక్ట్ చేయవచ్చు. దానికి ఒక మంచి ఐడియా అయిపోతున్నాను ఇప్పుడు. అది ఏమంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలి. అది మీకు సూట్ అయ్యే టీచర్స్ మీరు కనబెట్టాలన్నా జస్ట్ ఒక చిన్న 2-3 స్టెప్స్ తా. అది ఏమీ లేదు, జస్ట్ ఒక టీచర్ సపోజ్ ఏఆర్బి ఏం టీచర్స్ అన్నా ఫస్ట్ ఒక వీక్ చాప్టర్ ఒక స్ట్రాంగ్ చాప్టర్ ఆ టీచర్ ఆ చాప్టర్ లెక్చర్స్ డీటెయిల్ లెక్చర్ వచ్చి వాళ్ళు చెప్పించిన లెక్చర్ని డెఫినెట్గా ఫుల్గా చూడండి. ఒక చాప్టర్ చూసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, జస్ట్ ఆ నీట్ రిలేటెడ్ PYQs ఉంటుంది కదా, లాస్ట్ ఇయర్ PYQs, జస్ట్ దాన్ని అబో చాప్టర్ దట్ ఈస్ మీరు ఏం చూసారో ఆ చాప్టర్ కూడా PYQs సాల్వ్ చేసి చూడండి. డెఫినెట్గా ఇప్పుడు సపోజ్ మీకు వచ్చి ఈ PYQ ఈజీగా మీరు వచ్చి సాల్వ్ చేయి మారిందంటే డెఫినెట్గా ఆ టీచర్ మీకు వచ్చి బెస్ట్. సపోజ్ మీకు వచ్చి ఆ టీచర్స్ వచ్చి సపోజ్ మీకు అర్థం కాలేదని డెఫినెట్గా మీరు వచ్చి అంత ఈజీగా మీరు వచ్చి మేనేజ్ చేయగలదు PYQ సాల్వ్ చేసేది. ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే అప్కమింగ్ నీట్ క్వశ్చన్స్ కూడా PYQ రిలేటెడ్గా ఉంటుంది. దానివల్ల టీచర్స్ మీరు చెప్పించి మీకు వచ్చి PYQ వచ్చి బాగా సాల్వ్ చేయవలసిందో ఆ టీచర్స్తో మీకు బెస్ట్ డెఫినెట్గా ఆ టీచర్స్ డెఫినెట్గా ఫాలో చేయవచ్చు. ఇప్పుడు మనం వచ్చి నౌ ఐ విల్ రికమెండ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం పోతాం జనరల్ ఆడియన్స్. మీరు వచ్చి ఏం లాంగ్వేజ్, దీనికి వచ్చి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. మీరు తెలుగు ఆడియన్స్ కూడా, హిందీ ఆడియన్స్ కూడా, తమిళ ఆడియన్స్ కావచ్చు, మలయాళం ఆడియన్స్ కూడా ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు జనరల్ ఆడియన్స్ ఏం పేరు పెట్టానంటే దీనికి వచ్చి లాంగ్వేజ్ బ్యారియర్ ఎవరికి లేదు, ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి నో యువర్ టీచర్స్. కంప్లీట్ నీట్ కోసం యూ కెన్ ఫాలో అన్నీ. మీకు వచ్చి కంప్లీట్గా నీట్ కోర్స్ కావాలి ఒక బ్యాచ్, అలాగే లో కాస్ట్లో DBP ఉండవాలి, మాడ్యూల్ టెస్ట్ సిరీస్ అన్నీ కావాలి, ఒక లెక్చర్స్ కూడా షేర్ చేయాలి అలా కావాలంటే దానికి 3 బెస్ట్ నేను రికమెండ్ చేయబోతున్నా. బెస్ట్ టీచర్స్ నేను చెప్పాను. ఫస్ట్ వచ్చి మన ఆర్డర్ వైజ్ నేను రాశాను PW. ఇట్ ఈస్ అ బ్రాండ్ నేమ్, దట్ ఈస్ కంపెనీ నేమ్. ఈ బ్రాండ్లో ఈ బ్రాకెట్ రాసిన వచ్చి బ్యాచ్ నేమ్. ఇప్పుడు యూట్యూబ్లో పేసి సెర్చ్ చేశారా ఎకీన్ ఇంగ్లీష్ బ్యాచ్, డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇచ్చాను, దాన్ని మీరు చెక్ చేయవచ్చు. ఇట్ ఈస్ అరౌండ్ 4Kలో వస్తుంది, బట్ ఇట్ ఈస్ అ వెరీ లో కాస్ట్ ఎఫెక్టివ్ ఐ విల్ సే. మంచి టీచర్స్, మంచి బెస్ట్ ఫ్యాకల్టీస్ నేను చెప్పాను ఆల్రెడీ. అన్ అకాడమీ నీట్ ఇంగ్లీష్ ఛానల్. ఇక్కడ నేను ఫ్రీ చేశాను, మీరు ఫ్రీ చూసినా టక్కున మీరు తెలుసుకోవచ్చు. ఫ్రీయా అన్నీ బాగుంటుంది పోలే, మీరు చాలా ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ డబ్బులే ఇవ్వద్దు అలా అని తెలుసారు. బట్ ఇక్కడ ఏమంటే నీట్ ఇంగ్లీష్ ఛానల్లో వెறுం లెక్చర్స్, ఓన్లీ లెక్చర్స్ దే విల్ గివ్. లెక్చర్స్ ఓన్లీ ఇస్తారు వాళ్ళు. బట్ అన్నా టెస్ట్ సిరీస్ నీకు దొరకదు, DPPs మాడ్యూల్స్ కూర్చువి మీకు ఎదిమే దొరకదు. దానివల్ల ఏం చెప్తానంటే మీరు సపోజ్ నేను సార్ లెక్చర్స్ ఉన్న మంచి లెక్చర్స్, ఒక మంచి టీచర్స్ కావాలి నాకు లెక్చర్స్ చూసేకి, కాన్సెప్ట్ అనాలిసిస్ చేసేకి ఫ్రీగా కావాలంటే దానికి మీరు ఇది ఫీల్ ఫాలో చేయవచ్చు. బట్ మీరు వచ్చి సపోజ్ టెస్ట్ సిరీస్ DPP అదర్ క్వశ్చన్ ప్రాక్టీస్కి వచ్చి మీరు మేనేజ్ చేస్తారు, అవుట్ సైడ్ నుంచి మీరు బై చేస్తారంటే అప్పుడు ఈ టీచర్స్ ఆర్ వెరీ బెస్ట్. లేదంటే మీరు వచ్చి వేరే బ్యాచెస్ మీరు వచ్చి చూసుకోవచ్చు. వేదాంతు DNA బ్యాచ్. ఈ DNA బ్యాచ్ కూడా బెస్ట్ బ్యాచ్. డెఫినెట్గా వేదాంతు ఇస్ గుడ్ టీచర్స్, హార్డ్ వర్క్ టీచర్స్, మంచి టీచర్స్ అందరూ. ఇది కూడా అండర్ 4Kలో మీరు వచ్చి తీసుకోవచ్చు. డెఫినెట్గా ఇది వచ్చి మా ఆర్డర్ వైజ్ రాశాను. బట్ నాకు వచ్చి నేనేం చెప్పానంటే ఇప్పుడు చెప్పాలంటే నేను ఏం చెప్పబోతున్నానంటే ఇఫ్ యూ వాంట్ ఎవ్రీథింగ్ లైక్ DPP మాడ్యూల్ టెస్ట్ సిరీస్ మాక్ టెస్ట్ అన్నీమే కావాలి, దాని పెట్టి నేను వచ్చి సపోజ్ ప్రయారిటీ ఆర్డర్ చెప్పాలంటే అకార్డింగ్ టు మీ ACB. సార్ దేనికి సార్ B కింద లాస్ట్గా వచ్చేసింది, మీరు డౌట్ రావచ్చు. B దేనికి వేసానంటే లాస్ట్గా నేను ఆల్రెడీ చెప్పాను, దాంట్లో మాడ్యూల్ DPP టెస్ట్ సిరీస్ లేదు ఎక్కువ. నాకు వాళ్ళు హీరో ఫ్రీగా లెక్చర్స్ మళ్ళీ దొరుకుతాయి. దానివల్ల నేను వచ్చి Bని వచ్చి లాస్ట్గా వేసాను. దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మనం వచ్చి తెలుగు ఆడియన్స్ చూడబోతున్నాం. ఈ తెలుగు ఆడియన్స్ నాకు ఒకటి గిల్టీగా ఫీల్ అయింది ఏమంటే తెలుగు ఆడియన్స్ కోసం వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ని చెప్పించేలాగా ఎక్కువ టీచర్స్ లేదు నేను ఫీల్ అయ్యాను. బ్యాచెస్ ఒక బ్యాచ్ ఉంది మంచి బ్యాచ్, మంచి టీచర్స్, డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు. బట్ వెరీ లెస్ బ్యాచ్, 2-3 బ్యాచెస్ ఎక్స్ట్రాగా మీకు చెప్పి ఆప్షన్ ఇచ్చేలాగా నాకు బ్యాచెస్ దొరకలేదు. నేను ఏది చెప్తాను సరే బెస్ట్ టీచర్స్గా చెప్తాను. దానివల్ల ఓన్లీ 1 బ్యాచ్ బెస్ట్ బ్యాచ్, ఓన్లీ బ్రాండ్ నేమ్ అని చెప్పొచ్చు అంటే నో యువర్ టీచర్స్, కంప్లీట్ నీట్ యూ కెన్ ఫాలో. ఒకటే నాకు దొరికినది ఏమంటే వేదాంతు తెలుగు నీట్. ఇది వచ్చి ఫ్రీ. నేను ఫ్రీ చెప్పండి, మీరు వచ్చి ఫ్రీగా ఎక్కడ ఇస్తారని చూసి మీరు డౌట్ రావచ్చు. ఫ్రీ అంటే మీరు పాస్ట్ వీడియో చూసారా, ప్లేలిస్ట్లా చేసి పెట్టారు 2023కి, ఆ వీడియో మీరు ఫాలో చేయవచ్చు. సపోజ్ లేదు సార్ నాకు DPP కావాలి, టెస్ట్ సిరీస్ అన్ని కావాలంటే దానికి మీరు లెస్ దెన్ 3Kలో వేదాంతు నీట్ ఇంగ్లీష్ నీట్ ఛానల్లోనే అర్జునా బ్యాచ్ డెఫినెట్గా మీరు బై చేయవచ్చు. డెఫినెట్గా మీరు రికార్డింగ్స్ అని ఉంటుంది, డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయవచ్చు.
దీస్ ఆర్ ద 2 ఆప్షన్స్. మీరు సపోజ్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి ఇలా టీచర్స్ తక్కువ నేను 2 బ్యాచెస్ చెప్పాను లాస్ట్గా. మీరు వచ్చి ఓల్డ్ అదర్వైజ్ న్యూ బ్యాచ్ ఇద్దా ఉంది. ఇలా చెప్పబోదు మీకు వచ్చి ఇంకొకసారి వేరే టీచర్స్ లేదా అని మీరు తెలిసారంటే మీరు జనరల్ నాలెడ్జ్ ముందు చెప్పినట్టు ఆ టీచర్స్ మీరు ఫాలో చేయవచ్చు. అకార్డింగ్ టు యువర్ విష్ యూ కెన్ ఫాలో. చూస్తారంటే మీరు ఇంకో క్వశ్చన్ రావచ్చు మీ మైండ్లో. అదేమంటే సార్ ఇప్పుడు నేను వచ్చి మీరు చెప్పినట్టే మీరు ఫ్రీ బ్యాచ్ ఏదో యూట్యూబ్లో చూసి నేను వచ్చి లెక్చర్ చూసాను, నాకు వచ్చి డబ్బులు సెర్చ్ చేసి ఆశ లేదు లెక్చర్స్ నేను చెప్పినట్టు అరెన్ అకాడమీ ఇంగ్లీష్ ఛానల్లో ఫ్రీ యూట్యూబ్ ఛానల్ లెక్చర్స్ బట్టి నేను మేనేజ్ చేసేస్తాను సార్. బట్ అయినా వచ్చి నాకు వచ్చి యాప్ కొంచెం సెలెక్ట్ చేసి నేను వచ్చి బాగా మంచి యాప్ క్వశ్చన్ ప్రాక్టీస్ కోసం అన్ని క్వశ్చన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ PYQ చూసి అన్ని ప్రాక్టీస్ చేయాలి. లో కాస్ట్లో ఒక యాప్ చెప్పండి సార్ క్వశ్చన్ ప్రాక్టీస్ అడిగితీరంటే టెస్ట్ సిరీస్ కానీ నేను క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా కావాలి. ఫిజిక్స్కి సపోజ్ NCERT ఎగ్జాంపుల్ ఇంటెక్స్ PYQs ఎక్సెట్రా కెమిస్ట్రీలో ఇంటెక్స్ సాల్ట్ ఎగ్జాంపుల్ NCERT PYQ ఎగ్జాంపుల్ లైక్ దిస్ చాలా క్వశ్చన్ నాకు కావాలి సార్. అన్నీమే నాకు వచ్చి అన్నీమే ఒక యాప్ లోపల ఉండాలి. అది నేను ప్రాక్టీస్ చేయాలి. ఒక లో కాస్ట్లో ఉండాలి. లో కాస్ట్లో ఉంటే నాకు బాగా నచ్చుతుంది సార్. బయోలో వచ్చి అసిస్టెంట్ రీసెంట్ టైప్ మ్యాథ్స్ PYQ సెటింగ్ క్వశ్చన్ ఎక్సెట్రా అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉండాలి. అదే నేను ప్రాక్టీస్ బాగా వచ్చి నేను ప్రాక్టీస్ చేసి బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి నా స్కోర్ నేను చెప్పేసి అలా తెలిసారంటే ఒకే యాప్ నేను చెప్పి రికమెండ్ చేసేది. దేనికంటే ఈ చెప్పిన ఒక్కొక్క పేరు అన్నీమే ఇంపార్టెంట్. మీరు చేశారంటే ఇలాగ ప్రాక్టీస్ NCERT ఎగ్జాంపుల్ ఇంటెక్స్ అని చేశారంటే డెఫినెట్ నీట్లో ఫిజిక్స్లో ఒక హై స్కోర్ ఒక 130+ మార్క్స్ 130+ మార్క్స్ కెమిస్ట్రీలో వచ్చి 150+ మార్క్స్ బయోలో 300 320 330+ మార్క్స్ ఇవ్వాలంటే డెఫినెట్ ఇదని చేయాలి. మస్ట్ ఇది డెఫినెట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు దీనికోసం ఒకే యాప్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ అన్నీమే నేను చెప్పేది ఒక యాప్లో ఉన్నాయి. అంటే అది ఏం యాప్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ వన్ ఇస్ మెమోనెట్ బెస్ట్ యాప్ అండి. ఎందుకంటే యూ కెన్ ఫీల్ ద ప్రైస్ లిటిల్ బిట్ హై కొంచెం అధికంగా ఉండేలా మీకు తెలుస్తుంది. బట్ ఇట్ ఇస్ వర్త్. ఐ హ్యావ్ యూస్డ్ ఇట్ అండ్ సీ అవ్వదా మీకు వర్త్గా ఉంటుంది. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ టైమ్ రివిజన్ అల్గారిథం ఒకటి ఉంది. అదేమంటే మీరు వచ్చి సపోజ్ ఒక క్వశ్చన్ 10 క్వశ్చన్స్ ఇచ్చారు 5-7 క్వశ్చన్స్ కరెక్ట్ అయిపోయింది 3-4 క్వశ్చన్స్ వచ్చి తప్పు అయిపోయిందంటే ఆ 3 క్వశ్చన్స్ ఏమవుతుందంటే రివిజన్ అల్గారిథం పోయి సేవ్ అయిపోతుంది. అదేం చేస్తుంది తిరిగి మీరు సాల్వ్ చేసి తిరిగి వచ్చి కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసి ఏమవుతుందంటే 2-3 టైమ్స్ కరెక్ట్ చేసిన వల్ల మీరు మెమరీ వచ్చి షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వెళ్ళిపోతుంది. అలా ఒక సిస్టమ్ లాగా అల్గారిథం పెట్టిన రివిజన్ అల్గారిథం డెఫినెట్గా మీరు యూస్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్కి వచ్చి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ సెపరేట్ ఫిజిక్స్కి వచ్చి డైరెక్ట్ ఫార్ములాస్ గురించి చాలా క్వశ్చన్ వస్తుంది కదా. అలాంటి పర్టికులర్ సెక్షన్ ఫిజిక్స్లో ఉన్నాయి. పర్టికులర్ ఈ చాప్టర్ రియాక్షన్ ఆర్గనైజేషన్ ఒక సెక్షన్ పెట్టి దాంట్లో ఒక్కొక్క చాప్టర్కి వచ్చి ఎలాంటి రియాక్షన్ అడగవచ్చు విత్ డిఫరెంట్ రియాక్షన్స్ వేసి అన్నిటికీ క్వశ్చన్స్ సెపరేట్ క్వశ్చన్స్ ఇచ్చినారు. డెఫినెట్గా హై పాసిబిలిటీ అండి. చాలాసారి రియాక్షన్ వచ్చి నీట్గా డైరెక్టర్ రావచ్చు. నోట్స్ పోడ్కాస్ట్ కూడా ఉంది. చోలో వేసుకుని మీరు వచ్చి వాకింగ్ చేయబోదు. మీరు వచ్చి లెక్చర్స్ కూడా యూట్యూబ్లో వచ్చి చెప్పింది ఫుల్ చాప్టర్ కూడా ఒక వీడియోగా ఒక చిన్న ఆడియో పోడ్కాస్ట్గా మీరు వినవచ్చు. బ్లాకింగ్ చేయబోదు. అలాంటి ఒక ఆప్షన్ ఉంది. నోట్స్ పోడ్కాస్ట్ పజిల్స్ ఎక్సెట్రా చాలా ఉంది అండి. ఇట్ ఇస్ అ పెయిడ్ యాప్. అయితే మీరు దేనికి బై చేయవచ్చు. సపోజ్ మీరు ఫ్రీ బ్యాచ్తో మీరు వచ్చి ఫ్రీగా చదువుతున్నారు యూట్యూబ్లో నాకు వచ్చి టెస్ట్ సిరీస్ లేదు క్వశ్చన్ ప్రాక్టీస్ లేదంటే డెఫినెట్ 2 థింగ్స్కి ఈ బ్యాచ్ డెఫినెట్ ఈ యాప్ వచ్చి డెఫినెట్ రికమెండ్ చేయవచ్చు. క్వశ్చన్ బ్యాచ్ ప్రాక్టీస్కి డెఫినెట్ ఇస్ మస్ట్ యాప్గా చెప్తాను. డెఫినెట్గా మీరు యూస్ చేయవచ్చు. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాప్ వెరీ గుడ్ యాప్ ఆల్సో. ఇలా యాప్ యూస్ చేయాలంటే డెఫినెట్గా మీకు నీట్లో మంచి స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ ఒకటి చెప్పేస్తాను. ఈ వీడియో వచ్చి ఫుల్ అండ్ ఫుల్ ఎవరు స్పాన్సర్ చేసిన వీడియో కాదు. అన్ని నా కూడా మెయిన్ రివ్యూ నాకు ఎట్లా తెలిసిందో ఇది వచ్చి ఎవరిదో చెప్పి ఎవరు ఇలా చెప్పి అలా ఏం చేయాలని నా కూడా రివ్యూ నాకు ఏం తోడిందో అది చెప్తాను నేను. అంతేదండి ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. డెఫినెట్గా మీరు వచ్చి ఇలాగా చాలా వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డెఫినెట్గా మీరు తెలుసుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.